నమస్కారం. 2 దశాబ్దాల పాటు దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని తన అసమాన ప్రతిభతో సినిమా ప్రపంచంలోనే ఒక ప్రభంజనం సృష్టించిన మేటి నటీమణి కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ ఈరోజు వనితా స్టూడియోలో మనతో ఉన్నారు. మరి ఆవిడ నటించిన అపురూపమైన సినిమాలు, ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాల రస ప్రవాహ ఝరిలో వాణిశ్రీ గారితో పాటు మనం ఒక్కసారి లోలలాడదాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం మేడం. తెలుగు సినిమాలో ఎంట్రీ, తెలుగు సినిమా అండి. అంటే మీరు అక్కడ హీరోయిన్ గా చేశారు కన్నడలో. అవును. ఇక్కడికి వచ్చేసరికి చిన్న వేషాలు వేయాలంటే మీకు చిన్నతనం అనిపించింది? ఎప్పుడు అనిపించింది వేషమే అంతే. యాక్షన్ అంతే. తర్వాత ఏమో ఈ గోల్డెన్ స్టూడియోలో షూటింగ్ జరిగేది. అక్కడ కన్నడం, మలయాళం, తెలుగు అందరూ అక్కడ చేరేవాళ్ళు. మొత్తం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అన్ని. వాహిని, ఏవిఎం అంతా కూడా పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద హీరోస్ అక్కడ చేస్తున్నారు. ఈ వీణ స్టూడియో ఒకటి, ఈ గోల్డెన్ స్టూడియో ఒకటి, ఇట్లాంటి స్టూడియోలో చిన్న చిన్న అందరూ అక్కడే ఉండేవాళ్ళు. సో వాళ్ళ ల్యాబ్లో వీళ్ళు సినిమా చూసుకోవడానికి ఎవరిదే ఈ అమ్మాయి ఎవరు ల్యాబ్లో అడిగేవాళ్ళు. ఈ అమ్మాయి రత్నకుమారి అని, ఇప్పుడు హుణసూరు కృష్ణమూర్తి హీరోయిన్. అరే మీరు కన్నడలో రత్నకుమారి గానే పరిచయం, తెలుగులో కూడా ఎన్నోసార్లు రత్న. మరి వాణిశ్రీ అనే పేరు ఎవరిచ్చారు మీకు? వాణిశ్రీ ఇది ఒక పెద్ద కథ. మరి వీరు చెప్పండి. ఎస్వి రంగారావు గారు నన్ను అక్కడక్కడ చూశారు. ఆయన సినిమాలో ఆ వేషం నా చేత వేయించాలని, నాది ఆడు జన్మే ఆ సినిమా మొదలు పెడుతున్నారు. ఏవిఎం అండ్ ఎస్వి రంగారావు ఇద్దరు కలిసి తీస్తున్నారు, శ్రీవాణి ఫిలిమ్స్. ఓకే. ఆయన ఏం చేశారు, ఆ వేషానికి నన్ను ఆయన చాలామంది ఆయనకి ఉండేవాళ్ళు శిష్యులు, నన్ను తీసుకెళ్ళి ఏవిఎం స్టూడియోలో మేకప్ వేయించి ముందుకెళ్ళు నడు అని నడిచేదాన్ని. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు మళ్ళీ మేకప్ టెస్ట్. లెఫ్ట్కి తిరిగమ్మా, రైట్కి తిరిగమ్మా. రంగారావు గారు కాదు, ఏవిఎం చెట్టిఆర్ గారు మేకప్ వేసి మాకు ఇప్పుడు ఇక్కడ మీరేమంటారు దాన్ని, మేకప్ టెస్ట్ లాంటిదే. నవ్వు అన్నారు. నవ్వు పిచ్చి నవ్వునే వేసా. అంటే ఈ పన్ను మీద నాకు పన్ను ఉంది. అవును. అది చెట్టిఆర్ గారు చూసారు. పన్ను మీద పన్ను ఉండడానికి వీల్లేదు, తీయించేయాలి. తీసేస్తే అమ్మాయికి వేషం ఇద్దాం అన్నారు. ఎస్వి రంగారావు, అయ్యి పిల్లకి ఎట్ట చెప్తాం మనం, పన్ను మీద పన్ను తీయించమని చెప్పడం కష్టం కదా. వీళ్ళందరూ నేను తీసేస్తానండి అన్న. అసలు ఏమైనా సరే చేసేస్తాను ధైర్యం. వీళ్ళందరూ కలిసి అజుమా అని చైనీస్ డాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద సిటీ అనమాట. ఆయన దగ్గరికి పోగానే ఆయన చూశారు, అన్ని చూసారు, టెస్ట్ చేశారు. ఎందుకని అడిగారా? ఎందుకు మీరు ఈ పళ్ళు తీస్తున్నారు అని అడిగారు. అయితే అప్పుడు ఇంగ్లీష్ కూడా తెలీదు. ఈమె సినిమాలు యాక్ట్ చేస్తుందని వాళ్ళు తమిళ్లోను ఇదిలో నన్ను అడిగారు, నీకు తమిళ తెలుసా? తమిళ తెలుసండి అన్న. ఎందుకు చేస్తున్నావు ఈ పని అని అడిగారు. సినిమాలో ఇది ఒత్తుగా ఉందని వద్దన్నారండి, దానికని నేను ఇది తీసేయాలనుకుంటున్నాను అన్నా. చాలా మంచి పని కాదమ్మా, చాలా రిస్క్తో కూడుకున్న పని. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ పస్ ఫామ్ అవుతుంది, అది తీసేస్తాను నేను, వేరే పన్ను కడతాను నీకు. కన్ను పోయినా పోవచ్చు, ఈ ఏరియా అంతా కూడా స్వెల్ అవుతుంది, నీ ముఖం ఉబ్బినట్టు ఫీచర్స్ మారిపోతాయి. ఎందుకంటే ఈ తీయకూడదు, కెనైన్ టీత్ అసలు ఎవరు తీయకూడదు, ముఖ్యంగా పర్టికులర్ ఆ ఏజ్లో చిన్న అని. మరి ఎట్లాగండి వాళ్ళు వేషం ఎవరు? మా అమ్మ ఇదంతా చూసి అక్కడే మొదలు పెట్టేసింది ఏడుపు. బాబోయ్, నా బిడ్డకి పళ్ళు బీకొద్దు, ఏమి చేయదు, నాకు వేషం లేకపోతే పోయింది, మేము మా ఊరికి వెళ్ళిపోతాం అని అనేసి, సరే ఇంకెందుకంటే వచ్చేసాం. ఏవిఎం చెట్టిఆర్ గారు ఆ పళ్ళు తీరేది కాబట్టి ఆ సినిమాకి జమున గారిని బుక్ చేసుకున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా, జమున గారికి కూడా పన్ను మీద పన్ను ఉంది. మీరు చిన్న వేషాలతో ఎంట్రీ ఇచ్చారు, ఒక టాప్ హీరోయిన్స్ తోటి, ఒక జమున గాని ఆ టైంలో ఉన్న చాలామంది టాప్ హీరోయిన్స్ తోటి.
ఎప్పుడైనా మీరు అంటే మీరు అభిమానవతి ఒక సినిమా కూడా మీరు చేసినట్టు తెలుసు. అయితే ఎప్పుడైనా బాధపడలేదా వాళ్ళు, అంటే ఎప్పుడు వాళ్ళ తరపు నుంచి మీ ఫీలింగ్స్ ఎలా ఉండే, వాళ్ళు మీ పట్ల ఎట్లా ఉండే? అసలు అందరూ మా గౌరవ మర్యాదలు అందరూ బాగుండేవండి. వెళ్ళగానే నమస్కారం పెట్టేయడం, అందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం. రామానాయుడు గారు శ్రీకృష్ణ తులాభారం తీస్తున్నారు. తులాభారంలో మీరు నళిని చెలికత్త, సత్యభామ చెలికత్త. మీరు ఇలా 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 సత్యభామ చెలికత్తనే కానీ జామున గారికి చెలికత్త కాదు. ఓకే, ఏదన్నా విశేషం ఉందా ఇందులో? నేను నళిని అంతే. నాకు అన్ని జ్యువెలరీ అంతా చేయించి, హెయిర్ డ్రెస్ చేయించి, ఇక అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. ఇది వేస్తే బాగుంటుంది, ఇది వేస్తే బాగుంటుంది అని 3 సెటప్స్ పెట్టారు నాకు. ఇది జ్యువెలరీ నేను పెట్టుకొని వెళ్ళాను. 4-5 షాట్లు తీసేశారు. అన్నయ్య కెమెరామ్యాన్, కామేశ్వరరావు గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టరు, ఈవిడ సెట్కి వచ్చారు. జమున గారు పెద్ద హీరోయిన్ కదా, బాంబే నుంచి వచ్చారు. బాంబేలో లైట్ మేకప్ వేస్తారు వాళ్ళు. అవును, అది పౌరాణికానికి సరిపడదు, జబ్బును బడి వేసినట్టు ఉంటుంది. అది వాళ్ళ మేకప్ మనం వేసుకుంటే కళ్ళంతా మనకేంటంటే చక్కగా ఉండాలి, బాగా థిక్గా లిప్స్టిక్ అది వేసి, ఐబ్రోస్ అన్ని బాగా. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కదా అది. ఆమె రాగానే ముందు నన్ను చూశారు. రాగానే చూసి నమస్కారం అండి అన్నాను. అంతా అయిపోయిన తర్వాత పక్కకి పిలిచి కమలాకర్ కామేశ్వరరావు అని అడుగుతున్నారు. ఈ అమ్మాయి సత్యభామ, నేను సత్యభామ. ఆయనకి కొంచెం నత్తుంది. ఆయన మీరే సత్యభామ అన్నాడు. మరి ఆమె ఎవరు? మీ చెలికత్తి అన్నాడు. చెలికత్తి గిన్నె నగల. ఇక చూసుకోండి, అన్నయ్య గారికి కూడా నత్తుంది, కాంతారావు గారికి నత్తుంది. అందరూ వీళ్ళ కాన్వర్సేషను ఏముంటే అని అన్నయ్య గారు. జమున అబ్జెక్ట్ చేస్తుంది కదండి, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను చాట్ నుంచి వింటూ ఉన్నాను. తర్వాత కాంతారావు గారు వచ్చారు. నారదుడు ఏమిటి ఏం జరిగింది అని అన్నారు. అనగానే నేను, మీనాకుమారి, పద్మనాభం అందరూ పాగలబడి నవ్వడం అనమాట. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఏం లేదండి. అందరం బయటకు వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా ఇదేంటిది, ఇంతమంది నత్తోళ్ళు ఒక దగ్గర చేరారు. పౌరాణికం జమున వాళ్ళకి పైగా షార్ట్స్ లో తత్తిరాదు. కాంతారావు గారు కూడా షార్ట్స్ లో బ్రహ్మాండంగా డైలాగ్ చెప్తారు. కెమెరామెన్ గారిని వీళ్ళందరూ వాట్ హ్యాపెన్ టు హర్, వై షీఈస్ టెల్లింగ్ లైక్ దట్, అది ఇది అనేదో మాట్లాడారు. ఏంటి మాట్లాడుతున్నాడు నాకేం. ఇలాంటి టైంలో అంటే ఈగో ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదు? ఆవిడ మేకప్ ఎక్కువ ఉంది, వాణిశ్రీ నాకన్నా బెటర్ గా కనిపిస్తుందేమో, ఆవిడకుందేమో నాకు తెలియదు, నాకేమి లేదు. ఎప్పుడైనా వేసుకున్నాను, ఊరుకున్నాను, వెళ్ళాను. వచ్చారు, ఎన్ని తీసేశారు, జ్యువెలరీ అంతా తీసేశారు, చిన్న చిన్నవి పెట్టారు, ఆ హెయిర్ స్టైల్ అంతా ఇప్పేసి చిన్న ముడి లాంటిది ఏదో వేశారు. ఏమైనా వేసినా నాకు నేను క్యారెక్టర్ కరెక్ట్గా చేయాలంతే. అంతే అసలు నువ్వు జుట్టంతా ర్యాగ్ కొట్టినా లేకపోతే ఇవన్నీ తీసి పారేసినా నా క్యారెక్టర్ నేను చేస్తాను. నాకు దాని గురించి దిగులు పడిపోయి ఏదో చేసేసి అదే అని. తర్వాత మేకప్ వేసుకొని వచ్చిన తర్వాత జమున గారు, నువ్వు ల్యాషెస్ పెట్టుకోనని అవే అన్నారు. ఏమండి అన్నా, నేను పెట్టుకోలేదు కదా, నువ్వు ల్యాషెస్ పెట్టుకున్నావు. అప్పుడు మాధవరావు అని కెమెరామ్యాన్, మీకు కావాలండి నేను ఇస్తాను, నా దగ్గర 4 సెట్స్ ఉన్నాయి అని. ఆమె కూడా 2-3 సెట్స్ ల్యాషెస్ ఇచ్చాను. మాధవరావు భలే లిటికెంటు, మన దగ్గర మళ్ళీ మాట్లాడతారు, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట్లాడతారు. సరే అయిపోయింది, ఆ సినిమా చేసేసాం. మీకు పౌరాణికాలు ఇష్టమా, సోషల్ ఇష్టమా? క్యారెక్టర్స్ పౌరాణికాలు ఏముంటుందండి, ఆర్టిఫిషియల్గా ఓ అరిచి డైలాగులు చెప్పడం ఇదే. కానీ మానవ సంబంధాలు, సెంటిమెంట్స్ అవన్నీ సోషల్ పిక్చర్లో చూపించినట్టుగా మనం దానిలో చూపించలేము. మీ మొట్టమొదటి సినిమా రంగులు రాట్నం కాదు కదా? అంటే ఫస్ట్ సినిమా ఏది మీది? ఫస్ట్ సినిమా తెలుగులో భీష్మ, బంగారు తిమ్మరాజు. భీష్మ అంటే ఎన్టీ రామారావు గారు కాదు, ఆయన ఎన్టీ రామారావు గారు, నేను దానిలో చిన్న వేషం. తర్వాత మీరు మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు శివుడి అంటే ఆయన ఒక రాజు, శని అది లేదు, టైం లేదు, ఏం చూడాల్సిన అవసరం లేదు, నవగ్రహ పూజ మహిమ. తర్వాత బంగారు తిమ్మరాజు, తర్వాత దేవుని గెలిచిన మానవుడు. మీరు మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారిని చూడడం భీష్మలో లేదా?
ఎక్కడ చూస్తామండి మనకి ఆయనకి కాంబినేషనే లేదు. నేను శంతన అంటే మహారాజు సెట్ లో అసలు ఎక్కడ కాంబినేషన్ దూరం నుంచి ఆయన చూడాలని, నేను సెట్స్ పైకి వెళ్తున్నారంటే చాలా పైన ఎక్కడో ఉంటాయి సెట్స్, అందరు మెట్లు ఎక్కి వెళ్తారని నా ఉద్దేశం. సెట్ పైకి వెళ్ళారా వాళ్ళు? మీరు సెట్ పైకి వెళ్ళడం ఏంటి? ఇట్లాగా ఉండేదన్నమాట. సరే, నా రామారావు గారిని భీష్ముడిగా నేను ముసలి వేసినప్పుడు జరుగుతుంటే చూశాను. అప్పుడు నాకు ఈయన ఎన్టీ రామారావు, ఈయన చాలా గొప్ప నటుడు, ఈయన వాయిస్ బాగుంటుంది, ఈయన ముక్కు బాగుంటుంది, ఇవన్నీ నాకు తెలీదు. టోటల్గా ఒకటి ఎన్టీ రామారావు ఉంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను అందులో చిన్న వేషం వేసిందాన్ని. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్. ఏది మొదటి సినిమా మీరు ఆయన కాంబినేషన్ హీరోయిన్ గా? నిండు హృదయాలు. ఆ రోజున జమున గారికి మ్యారేజ్ అయిపోయింది. ఒకప్పుడు భీష్మలో ఆయన చూడడానికే కష్టపడిన, అంటే మీకు తెలియదు అటువంటిది ఆయన పక్కన హీరోయిన్ గా వేయాలంటే ఎందుకు? అంతకుముందే చాలా చెల్లెలు వేషం వేశాను. ఒక ఉమ్మడి కుటుంబంలో ఆయనతోటి కామెడీ సావిత్రి, గొప్ప డ్రామా నిజంగా అవన్నీ చేశాను కదా. తర్వాత ఎస్విఎస్ ఫిలిమ్స్ అని వాళ్ళు తీశారు ఆ సినిమా. ఏదో మరి నాకు ఆ ఛాన్స్ వచ్చింది. జమున గారు అప్పటికి మ్యారేజ్ చేసుకున్నారు, సావిత్రి గారు లావ్ అయిపోయారు. జమున గారు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె వేరుగా ఉంటున్నారు. చాలామంది హీరోయిన్స్ ఉన్నాయి. ఎందుకో వాళ్ళు ఎస్విఎస్ వాళ్ళు వాణిశ్రీ చేత వేయిస్తామంటే దానికి ఏముంది, వేయించుకోండి అన్నాడు. వాణిశ్రీ గారు నిండు హృదయాల్లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ మీరు పేరు అయ్యారు హీరోయిన్ గా. ఎలా అనిపించింది మీకు? భయం ఏమన్నా? భయం ఎందుకు ఉంటుందండి, అంతకుముందే చేసి ఉన్నాను కదా. బట్ హీరోయిన్ గా ఆయన పక్కన ఆయన ఏమైనా కరెక్షన్స్ చేయడం అటండి. అస్సలు ఆయన హీరోయిన్ని తేరిపారా చూడరు. ఇక్కడ హీరోయిన్ ఉందంటే ఇక్కడ తలబెట్టి, ఇక్కడ కళ్ళు పెట్టి మాట్లాడతారు. సిగ్గని కాదు, ఎందుకు ఆయన తేరిపారా ఇట్లా చూడరు. అదొక టైపు. కాకపోతే మా ఇద్దరికి అందులో ఒక సాంగ్ ఉంది, అంటే చిన్నపిల్లలకి పాడే పాట. పెద్దవాళ్ళ రామారావు గారికి నేను పాడతాను. రామలాలి మేఘ శ్యామల, అది బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా బాగా తీశారు విశ్వనాథ్ గారు. ఆ సినిమా బాగా హిట్ అయింది. నాగేశ్వరరావు గారితో మీది మొట్టమొదటి సినిమా. అది మొట్టమొదటి అంటే ఆయన అంతకుముందు 2-3 సార్లు పరిచయం అయ్యారు. గుమ్మడి గారి కూతురు పెళ్లిలో నేను చాలా ఒక నాటిక వేశాం, అప్పుడు చూశారు, మాట్లాడాం. కానీ సినిమా మాకు తెలీదు. డి మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ స్టూడియోస్కి నన్ను, అంటే అన్నపూర్ణ పిక్చర్స్కి, స్టూడియోస్ కాదు అప్పుడు, స్టూడియో కట్ల, అన్నపూర్ణలో ఆఫీస్కి రమ్మన్నారు. వెళ్ళాను. నువ్వు ఒక వేషం వేయాలి, అది నాగేశ్వరరావు చెల్లెలి వేషం, చాలా సెంటిమెంట్స్, నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు. మరి హీరోయిన్ ఎవరు వస్తున్నారు? ఎవరినో ఒకరిని వేయిస్తాం. లేదండి, చెల్లెలి వేషం ఎవరినన్నా వేయించి నాకు హీరోయినే కావాలి. ఏ సినిమా ఇది? ఆత్మీయులు. ఓ, నేను చెల్లెలి వేషం వేయనండి. అదేంటి, ఇంత పెద్ద కంపెనీలో చెల్లెలి వేషం? నీకు పెద్ద కంపెనీ అవ్వచ్చు, చిన్న కంపెనీ అవ్వచ్చు, ఒక్క సాంగ్ పాడచ్చు, లేకపోతే సినిమాలో నువ్వు ఉండవు, ఎప్పుడో కనిపిస్తా ఉన్నావు, అదైనా సరే ఏమైనా నేను హీరోయినే వేయాలి. అది వెళ్ళి నాగేశ్వరరావు గారితో చెప్పి, మరి ఏం చేశారో తెలియదు. 2 months తర్వాత వచ్చారు. వచ్చి రమ్మన్నారు. నేను రానన్నాను, మొండిదాన్ని కదా, నేను రానన్నాను. లేదు ఆయన రమ్మంటున్నారు అంటే మా అమ్మ మా బావగారు అందరిని తీసుకుని వెళ్ళాం. మా బావగారు అన్నారు, నువ్వేమి అట్లా ఎక్కువగా వాళ్ళతో మాట్లాడకు, ఇరిటేట్ చేయకు, పెద్దవాళ్ళు వాళ్ళు, నువ్వు ఇంట్లో అంటూ వాళ్ళతో మాట్లాడతావేంటి? ఆయన అడుగుతారు, నువ్వే గెలిచావని అంటారు. అప్పుడు ఏదో సార్ మీ దయాను, నేనెందుకంటాను, ఆయన వెళ్ళగానే నెల్లూరు పిల్ల నువ్వే గెలిచావు అన్నారు. సేమ్ డైలాగ్. గెలవడం ఏంటండి, ఏంటి పరుగు పందెం ఇది అన్న. లేదు నువ్వు హీరోయినే కావాలన్నావు కాబట్టి నిన్నే వేస్తున్నాం. చాలా సంతోషం అండి అన్నాను. సెల్వరాజు గారిని ఆయన తర్వాత ఆయన వాళ్ళందరూ కూడా చూశారు. ఆయన అదొక రకంగా మాట్లాడేవారు. షీస్ గట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్. నమ్మి ఎప్పుడు ఎడితే కూడా బాగా తీయచ్చును ఈమెని, నిండా బాగా, అసలు ఏ యాంగిల్కి పోయినా కూడా ఈమె నిండా మన సావిత్రి లాగా వచ్చును అని ఆయన. కన్నా ఇలా రా, ఈ లైట్ వేరా, ఈమెను చూస్తాము అనేవాడు. ఓరి నాయన,
ఇదేం భాష బాబోయ్. ఆయన ఇప్పుడే ప్యాంట్ని ఇట్లా సరి చేసుకుంటూ అనేవారు మాటకొస్తే. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేవారు. జెంటిల్మెన్ అనమాట. అసలు తీస్తాడండి ఆయన. అసలు నాగేశ్వరరావు గారిని 10-15 సంవత్సరాలు ఎంగా తీస్తాడు. బ్యూటిఫుల్ కెమెరామెన్ అండి. అసలు ఆ రోజున ఉన్న వాళ్ళు స్టాల్ వర్డ్స్ ఎప్పుడు కూడాను వాట్ ఈస్ హర్ ఫేస్, ఏ యాంగిల్లో బాగుంటుంది, ఏం డిఫ్యూజ్ రాద్దాం, ఎక్కడి నుంచి లైట్ ఇద్దాం, కీ లైట్ ఎక్కడ ఉంటుంది, ఇలాగ మాకు నేర్పించేసేవారు. మణిశ్రీ నీకు ఇది కీ లైట్, నీడ పడకుండా చూసుకో, వస్తున్నారు ప్రబుద్ధులందరూ, ఎన్టీ రామారావు గారు అప్పుడు వచ్చి నిన్ను నేను ఆ కీ లైట్ తీసుకో లేకపోతే బ్యాక్లో వెళ్ళు ఇవన్నీ నేను చెప్పలేను. ఆయన ముందర ఆయన లోపలికి వస్తున్నామంటేనే మేము వాళ్ళలో తడిసిపోయిన పౌరల్లాగా, కోళ్ళులాగా, నెమళ్ళలాగా, వాళ్ళలో తడిసిపోయిన నెమళ్ళలాగా అట్లా ఉండిపోయి ఆయన మన వైపు చూస్తాడేమో, అది తిప్పేసుకున్నాడు, మళ్ళీ చూస్తారేమో. చూసినప్పుడు అసలు సెట్లో మాట్లాడేవాళ్ళ ఎన్టీ రామారావు గారు మీతోటి? అసలు మీతోటి కాదు, మామూలుగా జనరల్గా ఎవరితోనమాట. అంటే ఆయన మాన ఆయన ఒక ఫ్యాన్ వేస్తారు ఆయనకి, వారు అలాగే కూర్చుంటారు. వెళ్ళగానే మేము అందరం ఆయన నమస్కారం అండి అంటాం. నమస్కారం, ఏమి బాగున్నారా అంటారు. మాకు అక్కడెక్కడో ఉంటాయి కుర్చీలు, మేము దూరంగా వేసుకుంటాం. ఎందుకంటే మేము చేసే పనులన్నీ అల్లరి పనులన్నీ ఆయన వినకూడదు కదా, అక్కడెక్కడో ఉంటాయి. నేను, గీతాంజలి, తర్వాత ఏమో మీనాకుమారి, వీళ్ళందరూ వేషాలు, పద్మనాభం, రాజ్బాబు, వీళ్ళందరూ ఎక్కడో దూరంగా కూర్చుని అలా చూస్తూ ఆయన అలా కొంచెంసేపు అలా ఫ్యాన్ వేసేవాళ్ళు. ఆయన జేబులోంచి డైలాగ్ పేపర్ తీసుకొని బాగా చదువుకుంటారు. ఈ లోపల ఆయన డైలాగ్ పేపర్ తీయగానే ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గరికి వెళ్తాడు. అట్లా వెళ్తాడు ఈ అసోసియేట్, వెళ్ళిపోయి సార్ అంటాడు. ఆయన అట్లా చూస్తాడు. చూడగానే ఏంటి సార్, ఏమీ లేదు, ఏమైంది, ఏమి సరే ఈ డైలాగు ఇది తర్వాత చూద్దాం అని అతను వెళ్ళిపోతాడు, నిష్క్రమిస్తాడు ఆంజనేయుడు. అక్కడ పోగానే మళ్ళీ స్ట్రైట్ అయిపోతాడు అతను. రామారావు గారు అనగానే ప్రతి ఒక్కళ్ళు అటెన్షన్ కూడా కాదు, అది ఏమిటో నాకు ఆ తెలియని భక్త భయం ఏంటో తెలీదు. మరి అలా ఉన్నప్పుడు మేడం మంచి ఇప్పుడు జీవిత చక్రం లాంటి కంటి చూపు చెప్తోంది కొంటెనో బ్యూటిఫుల్ సాంగ్స్, ఇప్పటికీ కూడా ఒక కాదు ఆ క్లోజ్ మూమెంట్స్ మీరు అంటే బాడీ లాంగ్వేజ్ అది ఎట్లా ఉండేది, కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవారు? అంటే ఆయన సెట్ లో మాట్లాడరు కానీ కెమెరా ముందర షాట్ లో ఫ్రీగా ఉంటుంది, విజృంభించేస్తారు. డాన్స్ చేశారంటే ఆయనతో ఈ చేతులు ఈ ఆయన ఒక తోసి ఇట్లా అన్నారంటే ఈ చెయ్యి ఊడిపోవడాలు, ఆయన ఏం మాట్లాడం, ఏమి అనం. మేమి వాణిశ్రీ గారు ఇంకొకటి వేద్దామా, బాగుందా, మీకు నచ్చిందా అన్నగారు అడుగుతాం, డాన్స్ మాస్టర్ని అడుగుతాం, వాళ్ళందరిని అడుగుతాం. అంతదాకా అల్లరి చేస్తున్నాను నేనేదో చాలా ఏదో అమాయకురాల్లాగా వచ్చి వాళ్ళందరూ అటు చూసేవాళ్ళు. ఓకే విల్ టేక్ వన్ మోర్ రండి వాణిశ్రీ గారు రండి అని. ఓరే నాయన ఈ భుజాలు ఏమైపోతాయో, ఎట్లా చేయాలో అట్ట పైకి ఎత్తారంటే ఆ చేతులు అంత స్ట్రాంగ్ అనమాట. ఆయనకు అసలు తెలీదు అట్లా నేను చేస్తున్నానని కూడా తెలీదు. ఆయన మనసులో ఎటువంటి దురుద్దేశమో ఉండదు. ఐఎమ్ హీరోయిన్ అని ఒక్కోసారి అబ్బజం మీద ఇలా కొట్టి ఓరి నాయనో. మనం కొత్తగా వచ్చాము, వాళ్ళు సీనియర్స్, వాళ్ళని కూడా తప్పుపడడానికి వీల్లేదు. జయంతి గారి డాన్స్ కూడా నా చేతి కాళ్ళు క్లోజప్లు, ఆవిడ క్లోజప్లు మాత్రం తీసేసి నాది డాన్స్, ఆవిడ కాళ్ళు చేతులు అన్ని మొత్తం బ్యాక్ అన్ని నాయే తీస్తున్నారు. సహ సమర్పించిన వారు శ్వేతా శారీ మందిర్, పవర్ ఆఫ్ న్యూమరాలజీ.